హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యువర్ ఫైల్స్ నైన్ ఛానల్ గైస్. సో ఈ వీడియోలో మనం ఈ మంత్ రిలీజ్ అవుతున్న అప్కమింగ్ రిలీజ్ మూవీస్ ఏంటో ఈ వీడియోలో చెప్పుకుందాం గైస్. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మోస్ట్ యాంటిసిపేటెడ్ అండ్ ఆ హీరో కూడా కంబ్యాక్ కావాలని చూస్తున్నారు గైస్ అందరూ. సో ఆ ఫిలిం ఇంకేదో కాదు, లెనిన్ మూవీ గైస్. సో ఈ మూవీ అయితే ఈ మంత్ జూన్ 26న రిలీజ్ చేస్తామని అఫీషియల్ గా పోస్టర్ అయితే రిలీజ్ చేశారు గైస్. అండ్ ఈ మూవీ గురించి చెప్పుకుంటే మన అఖిల్ కి అయితే పక్కా కంబ్యాక్ ఫిలిం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా చాలా యూనిక్ గా ఉంది. అండ్ మన అలాగే అఖిల్ లుక్ కూడా ఈ మూవీలో చాలా డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నారు. మోస్ట్లీ రగ్గడ్ లుక్ అండ్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీలా అనిపిస్తుంది గైస్ ఇదైతే. అండ్ ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే గారు అయితే హీరోయిన్ గా చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా మన తమన్ అయితే చేస్తున్నారు. సో చూసాంగా ప్రీవియస్ గా వదిలిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అయితే అయ్యాయి. అండ్ అలాగే ప్రీవియస్ గా రిలీజ్ అయిన సోల్ ఆఫ్ లెనిన్ సాంగ్ లో కూడా బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ కొట్టాడు. అండ్ ఈ మూవీ ప్రొడ్యూసర్ కోసం చెప్పుకుంటే ఇంకెవరు మన నాగార్జున గారు ఈ మూవీ ప్రొడ్యూసర్ గైస్. సో వాళ్ళ సొంత బ్యానర్ లోనే ఈ మూవీ అయితే వస్తుంది కాబట్టి మన అఖిల్కి అయితే ఇది పక్కా కంబ్యాక్ ఫిల్మ్ లాగా అనిపిస్తోంది. సో చూద్దాం గైస్ ఈ మంత్ 26న ఈ మూవీ ఎలా ఉండబోతుందో అండ్ అలాగే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో మరి. అండ్ ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ చేయండి గైస్. సో నాకైతే పక్కా కంబ్యాక్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది అఖిల్కి. అండ్ నెక్స్ట్ ఫిల్మ్ చెప్పుకుంటే మన సమంత గారు లీడ్ రోల్ గా చేస్తున్న మా ఇంటి బంగారం మూవీ గైస్. అలాగే మూవీస్ మీద మీకు నాలెడ్జ్ ఉన్నట్లయితే మన ఛానల్లో ప్రతి సండే లైవ్ అయితే జరుగుతుంది గైస్. సో లైవ్ లో మేము అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పి ప్రైజ్ మనీ అయితే విన్ అవ్వచ్చు. సో లైవ్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే ఒక లేడీ ఓరియంటెడ్ ఫిలిం లా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ మొత్తం సమంత గారి చుట్టే తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ గా నందిని రెడ్డి గారు అయితే చేస్తున్నారు గైస్. తెలిసిందిగా ఈవిడ ఫిలిమ్స్ ఎలా ఉంటాయో మాక్సిమం లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎక్కువగా చేస్తుంటారు. సో మనకి ట్రైలర్ లో చూస్తేనే అర్థమవుతుంది. మూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీలో ప్రీవియస్ గా రిలీజ్ అయిన సాంగ్ కూడా చాలా బాగుంది. అండ్ ట్రైలర్ లో వాడిన బీజిఎంస్ అండ్ సౌండ్ ట్రాక్లు కూడా చాలా డిఫరెంట్ గానే ఉన్నాయి గైస్. అండ్ ఈ మూవీలో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా బాగుంది. అండ్ ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ లా అనిపిస్తుంది గైస్. సో చూద్దాం ఈ మంత్ జూన్ 19th అయితే రిలీజ్ అవుతుంది కదా, మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో మరి. కాబట్టి ఈ మూవీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కింద కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు గైస్. ఇంకా ఫైనల్ గా ఈ మంత్ రిలీజ్ అవుతున్న లాస్ట్ మూవీ కోసం చెప్పుకుంటే ఈ మూవీ కూడా జూన్ 19th అయితే రిలీజ్ అవుతుంది గైస్. ఈ మూవీ నేమ్ వచ్చేసరికి దీవానా మూవీ గైస్. అండ్ ఈ మూవీ కోసం చెప్పుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ మూవీ. అండ్ ఈ మూవీలో హీరోగా హర్షిత్ రెడ్డి అయితే యాక్ట్ చేస్తున్నాడు గైస్. తను ప్రీవియస్ గా చిన్న చిన్న రోల్స్ లో చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ గా ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఈ మూవీ డైరెక్టర్ చెప్పుకుంటే శ్రీకాంత్ అనేవారు చేస్తున్నారు గైస్. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఈశ్వర్ చంద్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ లవ్ స్టోరీ కాబట్టి ఈ మూవీకి వన్ ఆఫ్ ద మెయిన్ సోల్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు గైస్. సో ఈ మూవీలో సాంగ్స్ ఏమైనా వినుంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది గైస్. సో ఈ మంత్ జూన్ 19th అయితే ఎలా ఉంటుందో మరి వెళ్ళి చూద్దాం. సో ఈ 3 మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్ గైస్. సో ఫస్ట్ మూవీ లెనిన్ చూసుకుంటే విలేజ్ డ్రామా యాక్షన్ లా ఉంటుంది. అండ్ సెకండ్ ఫిలిం మా ఇంటి బంగారం చూసుకుంటే ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ గైస్. అండ్ థర్డ్ మూవీ చూసుకుంటే ఇది ఒక లవ్ స్టోరీ. సో ఈ 3 ఫిలిమ్స్ లో మీకే జోనర్ ఇష్టమో అండ్ ఈ మూవీస్ లో ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే ఇలాంటి మంచి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.